మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో సర్వసృష్టికర్త అయిన, సర్వాధికారి అయిన నిజమైన సత్య దేవుని ఎరుగుట మనము ధన్యులము. లోకము కోట్ల కొలది దేవతలను ఆరాధించుకుంటూ, సృష్టిని పూజించుకుంటూ నేడు కూడా సాగిపోతున్న ప్రజల మధ్యలో మనము అలాంటి తండ్రికి మనము సాక్షులుగా ఉండడము మరొకసారి ఈ లెంటు ప్రార్థనలో మన ఆత్మను ఉజ్జీవింపచేసుకోవడానికి, మన దేహమును శోధనలో చిక్కుకొనకుండా జాగృతి కలిగి మన విశ్వాస ప్రయాణంలో నేటి దినమును బట్టి కూడా దేవునికి స్తోత్రము. అటువంటి సత్య దేవునికి, పరిశుద్ధునిగా, నీతిమంతునికి మనము సాక్షులుగా ఉండడము గొప్ప ధన్యత. యోగ్యత లేకపోయినా తన ప్రియ కుమారుని రక్తంతో శుద్ధీకరించి క్రీస్తులో భద్రపరిచి నడిపిస్తున్న తండ్రికి నిండు కృతజ్ఞతలు. ఈ తండ్రి మనలను సాక్షులుగా ఏర్పరచుకున్నందుకు కూడా కృతజ్ఞులము. లోపలి వారి ఎడల, బయట వారి ఎడల మన సాక్ష్యం ఎలా ఉంది అని పరీక్షించుకోవడానికి మనకిచ్చిన అవకాశమును బట్టి కూడా స్తోత్రములు. ఆ శిల్పకారి చేతిలో వాక్యం చేత మలచబడుతూ, ఆయన చేతిలో ఒక సాధనముగా వినయ విధేయతలు కలిగి సజీవ యాగంగా సమర్పించుకొని ఒక మంచి పాత్రగా వాడబడుటకు మనకు సహాయం చేయువాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. ఈ వాగ్దానంతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. తండ్రివైన దేవ, ఈ లోకంలో మాకు మీరు బలపరుచుకున్నందుకు జీవితాంతము బ్రతుకు కాలమంతా నిండు కృతజ్ఞులము. అయినా బ్రతుకుచున్నది నీ కృపను బట్టియే మా బ్రతుకు. నేను అనేది చంపివేసి నీ జీవమును ప్రజల మధ్యలో ప్రజ్వలింపచేయుమని మా బిడ్డల నిమిత్తమే ప్రార్థించుచున్నాను మా తండ్రి. ఆమేన్.